యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో మొదట్లో ఒక మాట ఉంటుంది. రక్షింపనేరకు యుండినట్లు యెహోవా హస్తము కొరచు కాలేదు, విననేరకు యుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు అన్న మాట ఉంటుంది. ఎందుకు దేవుడు ఆ మాట రాయించాడో తెలుసా? చాలా మంది వారి జీవితంలో అనుకుంటున్నారు, నా ప్రార్థన దేవుడు వింటున్నాడా, అసలు నా ప్రార్థన అసలు అంగీకారంగానే ఉందా అని చెప్పేసి కొంతమంది, దేవుడు నాకు సహాయం చేస్తాడా, అసలు దేవుడు అంటూ ఉంటే నాకు ఎలా ఎందుకు జరుగుతుందని కొంతమంది ప్రశ్నించేవారు లేకపోలేదు. అయితే దేవుని మాటను ఈ రాత్రి మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు పాపము చేసేవారి మొర ఆయన ఆలకించడు. లేఖనం చెప్తుంది, మీ పాపములే దేవునికి మీకు అడ్డుగోడగా వచ్చాయంట. ఈరోజు నువ్వు తెలిసి తెలియక ఏదన్నా పొరపాటు చేస్తూ, పాపము చేస్తూ, లంచము పుచ్చుకుంటూ, ఇష్టానుసారంగా బ్రతుకుతూ, పర్లేదులే దేవుడు క్షమిస్తాడులే, ఆదివారం ఆరాధనకి వెళ్తే సరిపోతుందిలే, ఇంట్లో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే సరిపోతుందిలే అని అతిక్రమములు కప్పిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. అందుకే నీ ప్రార్థనకు జవాబు రావట్లేదేమో. అందుకే దేవుడు నీ ప్రార్థన వినడం లేదేమో. నిన్ను బట్టి నీ కుటుంబానికి శాపం వచ్చిందేమో. ఒకసారి గుర్తుపెట్టుకో. ఈ రోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ మాట వింటున్నా సరే, తప్పులు దేవుని దగ్గర మనం ఒప్పుకుని విడిచిపెట్టాలి. పాపము దేవుని పాదాల వద్ద అంగీకరించి విడిచిపెట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు అంటారు కదా, అతిక్రమములను ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడట. బహుశా ఈ రోజు నీ జీవితంలో ఏదైనా దేవునికి వ్యతిరేకమైంది ఉందా, శాపగ్రస్తమైంది నీలో ఏదన్నా ఉందా, ఒక్కసారి పరిశీలించుకో ప్రియ దేవుని బిడ్డ. వాటిని విడిచిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఈ రాత్రే దేవుడు గొప్ప సమాధానాన్ని, సమృద్ధిని నీకు దయచేస్తాడు.